మెదక్ జిల్లా తుఫ్రాన్ మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆందోళన చేశారు. మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశానికి రాగానే అర్ధాంతరంగా మధ్యలోనే సమావేశం ముగించుకుని మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లు పారిపోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమావేశ మందిరంలో 5 బీఆర్ఎస్ కౌన్సిలర్లు 2 గంటల నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. యావత్ తుఫ్రాన్ ప్రజలందరికీ కూడా మున్సిపల్ ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ ప్రథమ మున్సిపల్ చైర్మన్ 1వ వార్డు కౌన్సిలర్ని రవీందర్ గౌడ్ గారిని, అలాగే మా కౌన్సిలర్ సోదరి మండలు 3వ వార్డు కౌన్సిలర్ ఉమా సత్యలింగం, బొంది అరుణ వెంకట గౌడ్ గారు, లావణ్య దుర్గారెడ్డి గారు, అలాగే పద్మ మల్లేష్ ముదిరాజు గారు, మేము ఈరోజు సాధారణ సమావేశం ఇవాళ మున్సిపల్ సర్వసభ్య సాధారణ సమావేశం జరుగుతూ ఉంటే మాకు మరి ఈ యొక్క అంశాలపైన చర్చ కోసం ఇక్కడికి హాజరయ్యాం. మరి కౌన్సిలర్ గారు కోర్టు కేసులో ఉన్నటువంటి మరి హైకోర్టులో ఈ చేసిన కార్యక్రమానికి అవిశ్వాస తీర్మానాన్ని ఛాలెంజ్ చేసి హైకోర్టులో ఉన్న కోర్టు కేసులో దొంగ ఓటుతోని చైర్మన్గా అయినటువంటి వీళ్ళు సమావేశ మందిరంలోకి మేము వస్తుంటే ఒకటే నిమిషం వాళ్ళు వచ్చిన 10 నిమిషాలకే మేము వస్తూ ఉంటే కింది నుంచి సీసీ కెమెరాలో చూసి మరి దొంగల్లాగా ఒక పక్క కమిషనర్, ఒక పక్క మరి వీళ్ళు చైర్పర్సన్ అని చెప్పబడే వ్యక్తులందరూ కూడా పారిపోతూ ఉంటే ఆశ్చర్యం వేసింది. వాళ్ళ ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? ఎజెండా బుక్కులు తీసుకోండి అంటే మేము సంతకాలు పెట్టొద్దని. ఒక సభ్యులుగా రాజ్యాంగపరంగా రాజ్యాంగబద్ధంగా 100% ఈ హాల్లో ఈ సమావేశ మందిరంలో ఇక్కడ ప్రతి సభ్యుడు కూడా సమానమే. ప్రతి ఒక్కరికి కూడా చర్చ చేసే, క్వశ్చన్ చేసే, ప్రజల తరఫున మాట్లాడే అర్హత, హక్కు మరి సమావేశ మందిరంలో మా అందరికీ కూడా ఉంది. మరి దాన్ని ప్రశ్నిస్తుంటే వీళ్ళ అవినీతిని, వీళ్ళ అక్రమాలను, వీళ్ళు ఈ మున్సిపల్ సంపదను కొల్లగొడుతున్నటువంటి ఈ అంశాల మీద మాట్లాడదామంటే అంతకుముందు వచ్చిన మీటింగ్లో కూడా ఇలాగే పరిగెత్తి వెళ్ళిపోయారు. మరి ఆ రోజు కమిషనర్ గారు మరి రిజిస్టర్ ఇచ్చాడు, కానీ ఈరోజు అజెండాలో సంతకం పెట్టకుండా రిజిస్టరు మరి కమిషనర్ గారిని అడుగుతాయి, మరి చైర్పర్సన్ దగ్గర ఉందంటున్నాడు. మరి రికార్డ్స్ అన్ని కమిషనర్ గారి దగ్గర ఉంటాయా, చైర్పర్సన్ దగ్గర ఉంటాయా? మరి వల్ల మేము కలెక్టర్ గారిని తప్పకుండా ఈ సభాముఖంగా ఈ ఆందోళన చేస్తూ ఉన్నాం ఇక్కడ హాల్లోనే. మరి ఏ విధంగా కమిషనర్ గారు మరి చైర్పర్సన్ దగ్గర ఉంటాయంటున్నాడో మరి మాకైతే అర్థం కావడం లేదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, ఇది కాంగ్రెస్ కంట్రోల్లో జరుగుతున్నటువంటి ఈ వలసవాదులు మరి ఈ యొక్క కౌన్సిల్ ఎప్పుడో కలుషితం అయిపోయింది. వారు మరి ఈ విధంగా అన్యాయంగా, అవమానకరంగా మమ్మల్ని సంతకాలు పెట్టకుండా తీసుకుపోతుంటే నిజంగా నవ్వొస్తుంది. వీళ్ళ ఇంత అల్పుల చేతిలో తుఫ్రాన్ మున్సిపాలిటీ ఉందా అని నిజంగా సిగ్గైతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అనేకమైనటువంటి అక్రమాలు అడ్డగోలుగా ఇంటి పన్నులు పెంచి మరి ఒక దొంగ పేపర్లను మరి మొన్న తగ్గిస్తామని చెప్పి నిన్న మాత్రం మళ్ళీ ఒక ఈనాడు విలేకరి, ఈనాడు ఆర్టికల్ రాశాడు తమ్ముడు. మరి దాంట్లో తుఫ్రాన్ ఆదాయం, ఇంటి పన్నులు పెంచినామని స్వయంగా కమిషనర్ గారు ఒప్పుకున్నారు. మీరు పెంచినట్ట, తగ్గించినట్ట? ఏ దానికి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నేను ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా, వీళ్ళ అవినీతిని ప్రశ్నించడం కోసం ఆ రోజు ఏమన్నారు, సమావేశ మందిరం రావాలన్నా. సమావేశ మందిరానికి 5-10 నిమిషాలు సమయం ఉండదు. సమయము స్టార్టింగ్ టైమే ఉంటుంది కానీ ఎండింగ్ టైం అనేది అక్కడ అసలే ఉండదు. కాబట్టి మరి వల్ల మేము వస్తే మరి పారిపోయింది. దీనికి ఏ అర్థమేందో కూడా అర్థం కాని పరిస్థితి. మరి క్వశ్చన్లకు జవాబు చెప్పలేని ఈ పిరికి పందల చేతిలో, ఈ అసమర్థుల చేతిలో తుఫ్రాన్ మున్సిపాలిటీ నలిగిపోతా ఉన్నది. తుఫ్రాన్ మున్సిపాలిటీ కుక్కలు చింపిన విస్తరలాగా తయారైంది ఇవాళ తుఫ్రాన్ మున్సిపాలిటీ. అనేకమైనటువంటి అక్రమాలు, అవినీతులు, వాటిని క్వశ్చన్ చేస్తూ ఉంటే పారిపోయిన విధానం చూస్తూ ఉంటే సిగ్గు. తుఫ్రాన్ ప్రజలకే ఇవాళ అవమానకరం, సిగ్గుపడాల్సినటువంటి రోజు ఇవాళ ఒక దుర్దినం అని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను.